భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో అతి చిన్న వయసులో ఉరికమ్మాని ముద్దాడిన యువ కిశోరాలు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా స్థానిక వివేకానంద పార్క్ ముఖద్వారం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సిఐటి నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల చిత్రపటానికి సిఐటి అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు ఏ ఆశయం కోసం ప్రాణాలర్పించారో ఆశయం పూర్తిగా నెరవేర్చాల్సి ఉందన్నారు. వారి స్ఫూర్తితో నేటి తరం దేశభక్తి మార్గంలో పయనించాలన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు సి వెంకట్రావు, కె నాగజ్యోతి, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమల పద్మ, సిహెచ్ వేణు, ఎం నాగలక్ష్మి, టి దీనదయ్య, సిహెచ్ వి రమణ, అలాగే జైరామ్, సూర్య, మణికంఠ, రాణి, అమృత తదితరులు పాల్గొన్నారు. పార్కుకు వచ్చే తల్లిదండ్రులు తమ చిన్నారులతో భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల చిత్రపటం వద్ద పుష్పాలు వేయించి నివాళులర్పించారు. మన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు మిత్రులందరూ నివాళులర్పించాలని కోరుతున్నాం. జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ రాజ్గురు, జోహార్ సుఖదేవ్, జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ రాజ్గురు, జోహార్ సుఖదేవ్, జోహార్ రాజ్గురు, జోహార్ సుఖదేవ్, జోహార్ భగత్ సింగ్. సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను, సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను, సాధిస్తాం స్వాతంత్ర పోరాట అమరవీరుల ఆశయాలను, కాపాడుకుందాం త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్రాన్ని. ఈరోజు అమరవీరుల దినోత్సవం, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ల వర్ధంతి. భారతదేశానికి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ యొక్క దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడి ఉరికంబాన్ని అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడినటువంటి యువ కిశోరాలు ఈ రోజున దేశమంతా కూడా స్వాతంత్ర్యవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకోకుండా మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్మరించుకోవాలని చెప్పేసి ఈ దేశ పాలకులు మొత్తం భారతదేశ యువతని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. అసలు అనైక్యత అనేది సృష్టించి ఐక్యత అనేది లేకుండా చేస్తామన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. కానీ మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు చాలా అతి దగ్గరలోనే ఉన్నటువంటి పరిస్థితి. రాజ్గురు, సుఖదేవ్, అలాగే భగత్ సింగ్ ఏదైతే ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫలాలు భారత ప్రజానికానికి అందాలని చెప్పి కలలుగన్నారు. అవన్నీ కూడా ఈ రోజున నల్లధరల రూపంలో ఉన్నటువంటి విదేశీ పెట్టుబడిదారులతోటి మిలాఖత్ అయ్యి ఈ దేశ పెట్టుబడిదారీ వర్గం చాలా దుర్మార్గంగా పేదల్ని, కష్టజీవుల్ని, యువతని అణిచేస్తూ ఉంది, పక్కదారి పట్టిస్తూ ఉంది. దీనికి మరో ఉద్యమం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. స్వాతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులో బ్రిటిష్ ముష్కరుల చేతిలో అమరులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా కాకినాడలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద పార్క్ వద్ద నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో యువత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ సమస్య పరిష్కారం కావాలన్నట్లయితే భారతదేశంలో ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. యువతలో దేశభక్తి భావాలు పెంపొందించడానికి ప్రజా సంఘాల శక్తి మేరకు కృషి చేస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన దేశాన్ని ఐక్యంగా నిలుపుకోవడంలో, త్యాగాలతో సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవడంలో ముందుపీటికి రావాలని సిఐటియు, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘం వంటి ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నాడు భగత్ సింగ్ వంటి అమరవీరులు బ్రిటన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించారు, ఈ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టారు. ఈరోజు దేశం అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాళ్ళు మొక్కుతూ మన దేశం యొక్క రక్షణ వ్యవస్థను సైతం అమెరికాకి సాగిలపరుస్తున్నది. దీనివల్ల సాధించుకున్న స్వాతంత్రం చేజారిపోయే పరిస్థితులు కూడా దాపరిస్తూ ఉన్నాయి. మరో పక్కన ఆర్థిక అంతరాలు పెరుగుతుపోతూ ఉన్నాయి. సామాజిక వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉన్నది. భగత్ సింగ్ వంటి యువ కిషోరాలు చిన్న వయసు అయినప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రమకు తగిన గుర్తింపు వచ్చేవి లాంటి సోషలిస్ట్ వ్యవస్థ ఈ దేశంలో నిర్మాణం కావాలని వారు ఆకాంక్షించారు. వారి కోరికని నెరవేరుస్తూ భారతదేశంలో సమసమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పైన ఉన్నది. కాబట్టి ప్రజా సంఘాల తరఫున భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులను స్మరించుకుంటూ భారతదేశాన్ని సమసమాజ వైపు దిశగా తీసుకెళ్లడానికి జరుగుతున్నటువంటి ఉద్యమాలు, పోరాటాల్లో యువత కలిసి రావాలని ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అమరవీరులకి జోహార్లు అర్పిస్తున్నాం.